చిన్నమ్మాయి వాళ్ళ ఏం కూర? పప్పుచారు కదా! మా ఇంట్లో దాకొచ్చింది వాసన. అబ్బా! నేను గ్లాస్ పంపిస్తాను కొంచెం పోసివ్వవా? ఈ ములక్కాడ సాంబార్ ఎప్పుడు చేసినా సరే మా వాడకట్టోళ్ళైతే గ్లాసులు పట్టుకొనొస్తారండి. అబ్బా! కొంచెం పోసివ్వవా? అబ్బా! కొంచెం పోసివ్వా అని చెప్పేసి. సో, మేమెలా చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. మా సీక్రెట్ ఏంతో తప్పకుండా చూసేయండి. 2 గ్లాసుల కందిపప్పునైతే చక్కగా శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. చక్కగా ఉడికిపోతుంది కుక్కర్‌లో వేసినా సరే 3 విజిల్లకే. నెక్స్ట్ అయితే ఒక అద్దపావంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో కొన్ని వాటర్ ఏసి నానబెట్టుకోవాలండి. హాట్ వాటర్ ఏసారంటే 15 మినిట్స్‌లోనే నానిపోతుందండి చింతపండయితే. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా! ఈ విధంగా గుమ్మడికాయ ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలండి. వీటిని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. వాటితో పాటు ఒక 10-15 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటానైతే కట్ చేసుకుని నెక్స్ట్ అయితే గుమ్మడికాయ ఒక్కలు కట్ చేశానండి. అలాగే ములక్కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఇందాక నానబెట్టిన పప్పునైతే కొద్దిగా పసుపేసేసి చక్కగా ఉడికించుకుందామండి. 3 విజిల్లు వచ్చాకైతే ఆఫ్ చేసుకుందామండి. నెక్స్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక గిన్నె పెట్టుకోవాలండి. నేను చూసారా నేను ఎంత పెద్ద గిన్నె పెట్టానో. ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా ఏస్తే సరిపోదు. చెప్పాను కదండీ మా వాడకట్టులందరికీ చేయాల్సిందేనండి. ఇంతడైతే సరిపోతుందండి. నైట్ వరకు మొత్తం అయిపోతుంది. సో, ఇంత పెద్ద గిన్నె పెట్టుకొని చక్కగా ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి. మా సైడ్ అయితే పచ్చిమిర్చిలు చేదెక్కుతాయని హాఫ్ స్పూన్ అయితే ఉప్పైతే వేస్తారండి. ప్రతి కర్రీలో కూడా పచ్చిమిర్చి వేసిన వెంటనే. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసానండి. కరివేపాకు కంపల్సరీ అండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలండి. ఉల్లిపాయలైతే ఏస్తున్నానండి. ఉల్లిపాయలేసాక చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండీ! చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడే పసుపు వేసుకోవద్దు. అవి కొద్దిగా మగ్గిపోయాక పసుపైతే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపైతే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! పసుపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేస్తున్నానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా! అవన్నీ ఫ్రై అయిపోయాక కొద్దిగా మగ్గాక ఇప్పుడైతే నేను ములక్కాడ ముక్కలైతే వేస్తున్నానండి. ఎంత బాగున్నాయి కదా ములక్కాడ ముక్కలైతే. నెక్స్ట్ అయితే గుమ్మడికాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. గుమ్మడికాయ ముక్కలేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుందండి పప్పుచారుకైతే. ఇవన్నీ కూడా అసలు వేసుకోకున్నా పర్వాలేదు. కాకపోతే ఉన్నాయి కాబట్టి ఏస్తున్నానండి. ఎవ్వేయకున్నా సరే పప్పుచారు టేస్టీగానే ఉంటుందండి. ఆ వీడియో కూడా ముందు ముందు చేస్తానండి. ఇప్పుడైతే ఈ వక్కలన్నిటికి పట్టేలా ఒక స్పూన్ ఉప్పైతే వేశానండి. చూస్తున్నారుగా చక్కగా ఉప్పు అంతా ముక్కలకు పడుతుందండి. తిన్నప్పుడల్లా మనకు చప్పచప్ప కాకుండా చక్కగా ఉంటుంది. చెప్పాను కదండీ మా సీక్రెట్ రెసిపీ అని. అదేనండి వెల్లుల్లి అండ్ జీలకర్ర అండి దంచుకొని అయితే ఇలా మగ్గేటప్పుడైతే వేసుకోవాలండి. ఇదే మాత్రం అసలు సీక్రెట్ అనమాట. దీనితోటి పప్పుచారుకి చాలా రుచి అయితే వస్తుందండి. అస్సలు స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ అయితే చూసారు కదండీ! చింతరసం అయితే పోసుకోవాలండి. నేను దేనితోటే చింతరసం పోసుకున్నానో దాంతోటే మళ్ళీ వాటర్ అయితే పోసుకున్నానండి. సరిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు కూడా వేస్తాం కదండీ! ఇప్పుడైతే చక్కగా ఇవన్నీ కూడా మరగాలన్నమాట. మరిగేటప్పుడైతే మనమైతే పోసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పప్పు కవ్వని తీసుకొని ఈ విధంగా పప్పు మొత్తాన్ని కూడా చక్కగా రుబ్బుకోవాలన్నమాట. ఈ రుబ్బుకున్న పప్పునైతే చక్కగా చూస్తున్నారు కదా! ఇప్పుడు మసులుతుందండి. ఇప్పుడు ఇలా మసిలేటప్పుడైతే చక్కగా పోసుకోవాలన్నమాట ఈ పప్పు. మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా! చక్కగా పోస్తూ ఈవెన్‌గా కలపాలండి. అప్పుడే చిన్న చిన్న గడ్డలుగా కాకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుందండి మన పప్పంతా కూడా. పప్పు, ఈ జింజర్ మొత్తం చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోయి ఈ విధంగా అయిపోతుందండి పప్పుచారైతే చూస్తున్నారు కదా! ఈ పాటికే మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయండి. ఈ విధంగా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మరిగించామంటే చాలండి. ఎంతో రుచికరమైన పప్పైతే పప్పుచారైతే మనకు రెడీ అవుతుందండి. అలాగే మేమైతే అసలు పాపడంతో తిననే తినమండి. ఎందుకంటే పాపడంతో పప్పుచారు తిన్నామనుకోండి అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ అది కూడా బానే ఉంటుంది. కానీ నాకైతే పప్పుచారు మొత్తం టేస్ట్ కావాలి. అందుకని చెప్పేసి నేను పప్పుచారులో అసలు పాపడాలు కూడా పెట్టుకొని తినమండి. అలా తినేస్తాము. అంత బావుంటుందండి అసలు. ఈ పప్పుచారు చేశామంటే ఆ రోజు 4 పూటలు తినాల్సిందేనండి. సో, ఉప్పు, కారాలు అసలు సరిపోయాయో లేవో చక్కగా టేస్ట్ చూసుకొని మరిగించుకోవాలండి మరిగేటప్పుడే. ఈ విధంగా మరిగేటప్పుడు మీకొక టిప్ చెప్తానండి. అసలు పప్పుచారు సరిగ్గా అయిందో లేదో తెలియాలంటే మనకైతే ఈ విధంగా నురగ ఫామ్ అయింది కదా! ఈ నురగ మొత్తం పోయేంత వరకు మరిగించుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆహా! పప్పుచారు రెడీ అయిందని తెలుస్తుందండి. ఈ నురగ మొత్తం అందులో వేస్తూ ఈ విధంగా మరిగించుకోవాలండి. ఆ నురగంతా ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనకు పప్పుచారు చక్కగా మరిగిపోయినట్టు లెక్క అండి. సో, మాకైతే మా అత్తమ్మ అలానే చెప్పిందండి. అలాగే నేను కొంచెం బెల్లం ముక్కనైతే యాడ్ చేశానండి. ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా బాగా. అందుకని చెప్పేసి కొద్దిగా బెల్లం ముక్కనైతే యాడ్ చేశానండి. మేమైతే ఎలాంటి సాంబార్ పౌడర్‌లు, రసం పౌడర్‌లు అస్సలే వాడమండి. ఈ విధంగా సింపుల్‌గానైతే చేసుకుంటామండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు వదలకుండా తింటారండి. అంత బావుంటుందండి. చూస్తున్నారుగా ములక్కాడ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. సో, ఈ రెసిపీ నచ్చితే మాత్రం
లైక్ చేసి, అలాగే మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.